హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నిన్నటి నుంచి ఒకటే న్యూస్ హర్ష సాయి మీద సంథింగ్ న్యూస్ అయితే వైరల్ అవుతుంది బాగా న్యూస్ ఛానల్స్లో, తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా హర్ష సాయి మీద ఈ కేసు అని ఆ కేసు అని. సో లెట్స్ సీ, చాలామందికి ఈ కేసు మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఈ న్యూస్ మీద. ఎందుకంటే హర్ష సాయి చాలా ఫేమస్ యూట్యూబర్, మీ అందరికీ తెలుసు. తెలుగు, హిందీ, కన్నడ ఇలాంటి మల్టిపుల్ లాంగ్వేజ్లో ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకుంటూ ఏమంటారు, కొంచెం పూర్ పీపుల్స్కి హెల్ప్ చేసుకుంటూ, నీడీ పీపుల్కి హెల్ప్ చేసుకుంటూ చాలా ఫేమస్ అయిన పర్సన్. సో అలాంటి పర్సన్ మీద ఇప్పుడు ఈ కేసు రావడం, ఇలాంటి కేసు రావడం కొంతమందికి డైజెస్ట్ కావడం లేదు. అతని అభిమానులకు కావచ్చు, అతని ఫ్యాన్స్కి కావచ్చు, అతను ఫాలో అవుతున్న ఫాలోవర్స్కి కావచ్చు. సో లెట్స్ సీ, అంటే ఏం కేసు, ఏం జరిగింది, మనం కొంచెం తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. మీకు కూడా తెలిసే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. సో హర్ష సాయి మీకు అందరికీ సుపరిచితమే, యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్. హర్ష సాయి మీ గత అంటే ఈ కేసు కన్నా ముందు కూడా కొన్ని రోజుల వరకు కూడా సంథింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా అని చెప్పి కొంచెం కాంట్రవర్సీలు ఇరుక్కున్నాడు. దాంట్లో కూడా ఏమంటారు, కాంట్రవర్సీలో కూడా సతమతం అవుతున్నాడు. బట్ ఆ కాంట్రవర్సీలో అతని వర్షన్ తనకుంది. నేను చేసేది లీగలే, అంటే నేను లీగల్ బెట్టింగ్ యాప్స్ని నేను ప్రమోట్ చేస్తున్నా. ఇప్పుడు గవర్నమెంట్ లీగలైజ్డ్ చేసిన యాప్స్ని మాత్రం నేను ప్రమోట్ చేస్తున్నా. సో దాంట్లో నా తప్పేం లేదని అతనైతే తన పాయింట్, తన వర్షన్ చెప్పుకోదలుచుకున్నాడు. సో ఆ కాంట్రవర్సీ అయిపోగానే మళ్ళీ ఇప్పుడు ఈ కాంట్రవర్సీ. సో లెట్స్ ఇదంతా కామన్ అయిపోయింది. ఒక ఫేమస్ పర్సన్ మీద ఇలాంటి కేసులు రావడం, వాళ్ళని డీగ్రేడ్ చేయడం, వాళ్ళ లైఫ్ను క్లోజ్ చేయడం, అంటే ఏమంటారు, వాళ్ళ గ్రాఫ్ని అంతా పడగొట్టడం. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనకు కోర్టులో తేలాలి ఎవరు తప్పు చేశారు, ఎవరు దేని కొరకు ఇలాంటి కేసులు పెడుతున్నారు అనేది. అయితే ఒక అమ్మాయి వచ్చేసి హైదరాబాద్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో హర్ష సాయి మీద కేసు పెట్టడానికి వచ్చింది. హర్ష సాయి మరియు హర్ష సాయి ఫాదర్ మీద కూడా, ఇద్దరి మీద కేసు పెట్టడానికి వచ్చింది. అందులో మొదటగా హర్ష సాయి మీద కేసు పెట్టడం జరిగింది. హర్ష సాయి నన్ను రేప్ చేశాడు మరియు నా న్యూడ్ వీడియోస్, నా న్యూడ్ ఫొటోస్ అన్నీ కూడా రికార్డ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు అవి బయటికి లీక్ చేస్తాను బెదిరిస్తున్నాడు, అట్లా బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడని. ఇట్లా రేప్ చేసిన కేసు మరి ఇట్లా బ్లాక్మెయిలింగ్ కేసు, రెండు కేసులు కూడా దాని ఫైల్ కావడం జరిగింది. సో అలాగే నేను, అంటే అమ్మాయి చెప్పే వర్షన్, నేను వేరే షోలో, రియాలిటీ షోలో సంపాదించిన 2 కోట్ల డబ్బుని అతని చేతిలో పెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. అతను ఆ డబ్బుతోటి సినిమా కూడా తీయడం జరిగింది. ఆ 2 కోట్లు ఇవ్వకుండా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 కోట్లు అడిగితే నీ ఫొటోస్, నీ వీడియోస్ అనేవి లీక్ చేస్తాను బెదిరిస్తుండు. సో ఈ టైప్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ అని, నా మీద రేప్ అటెంప్ట్ కూడా జరిగింది, రేప్ కూడా చేసిండు అని కొంచెం రేప్ కేసు కూడా ఆ అమ్మాయి అతని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. సో పోలీసులు అయితే దీన్ని స్వీకరించి హర్ష సాయి మీద 376(2), 376(n) అలాగే 354 సెక్షన్ల మీద కేసు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది, కేసు నమోదు చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే హర్ష సాయి మనకు అందుబాటులో లేడని, సో పోలీస్ లాంగ్వేజ్లో చెప్పాలంటే పరారీలో ఉన్నాడని అనుకొని అతని కొరకు అతను నార్సింగ్ పోలీసులు డివైడ్ అయ్యి ఒక 2-3 గ్రూప్స్కి డివైడ్ అయ్యి వైజాగ్లో ఒకరు, విశాఖలో ఒకరు, ఇట్లా సెర్చింగ్ అయితే మొదలుపెట్టిన హర్ష సాయి కొరకు. సో నాకు తెలిసి ఈరోజు హర్ష సాయిని క్యాచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, పట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయి, కోర్టులో హాజరుపరిచే ఛాన్సెస్ ఉన్నాయి, మేబీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అరెస్ట్ అవుతాడే అని అనుకుంటున్నాం. ఎందుకంటే అమ్మాయి ఒక్కసారి కేసు పెట్టిన తర్వాత ఆ ప్రూఫ్స్ అన్నీ ఇంకా మనకు, ఎందుకంటే ఇప్పటివరకు మనం అమ్మాయి వర్షన్ చూసినాం, ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ ప్రకారం ఇది మొత్తం. సో లెట్స్ సీ, హర్ష సాయి మనం మీడియా ముందుకొచ్చి తన వర్షన్ ఏంటి, ఎలా ఉండబోతుంది, అసలు ఏం జరిగింది అని తను ఎక్స్ప్లెయిన్ చేసుకునే దానికి వస్తే ఇట్లా కొంచెం మనకి మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎటువైపు తప్పు ఉంది, ఎటువైపు న్యాయం ఉందని తెలుస్తుంది. సో లెట్స్ సీ, హర్ష సాయికి ఇట్లా త్వరగా మన ముందుకు రావాలి, వచ్చి మనకు ఉన్న నిజాలు చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరూ కూడా కొంచెం కుదుట పడతారు. సో మేమైతే దాని కొరకు వెయిట్ చేస్తున్నాం. సో ఇది కేసు అయితే. సో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు హర్ష సాయి మీద ఇలాంటి కేసు రావడం ఏంటి అని. ఎందుకంటే ఆయనను అభిమానించే అభిమానులు కూడా ఉంటారు. సో ఎందుకంటే ఆయనను కొంచెం చేసే బయట సేవా కార్యక్రమాలకు కానీ, యూట్యూబ్లో చేసే వీడియోస్కి చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళందరికీ కొంచెం బాధగా ఉండొచ్చు, కొందరు డైజెస్ట్ కావచ్చు, కొందరు హ్యాపీగా ఫీల్ కావచ్చు, కొందరికి చాలామంది. ఎందుకంటే హర్ష సాయికి ఈ కేసు కన్నా ముందే ఎంతోమంది యాంటీగా ఉన్నారు. అన్ని దొంగ వీడియోస్ అన్నీ, అంటే వాడే ఇంట్లోకి వెళ్ళి ఖర్చు చేసి పెడుతున్నాడా, మందికి సహాయం చేస్తున్నాడా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి వచ్చిన డబ్బుతోటి ఇలాంటి వీడియోస్ చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నాని. ఎండ్ ఆఫ్ ది డే అది ఇంకొక స్టోరీ. అది అతను ఎలా ఖర్చు పెడుతున్నాడా, అతని అమౌంటా, లేదా అతని ఫ్యామిలీ సంపాదించిందా, అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోషనా మ్యాటర్ కాదు. అతనికి వచ్చిన అమౌంట్ని ప్రజలకు
పంచుతున్నాడా, సేవ చేస్తున్నాడా లేదా, అందులో నిజం ఉందా లేదా మ్యాటర్. ఆ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది మ్యాటర్ కాదు. లీగలైజ్డ్ అయితేనే పంచగలుగుతాడు, వైట్ అయితేనే పంచగలుగుతాడు, బ్లాక్ అయితే గిట్లా అంత పబ్లిక్ చేయలేడు కదా. సో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళకి సంతోషంగా ఉండొచ్చు, కొంచెం ఫ్యాన్స్ కొంచెం బాధగా ఉండొచ్చు. లెట్స్ సీ అందరూ కూడా సమాధానం హర్ష సాయి మనకు అందుబాటులోకి వచ్చి పోలీసులకు ఏమంటారు తన వర్షన్ తను చెప్పుకోగలిగితే మనకు కూడా బయటికి న్యూస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది హర్ష సాయి మీద ప్రస్తుతానికైతే నడుస్తున్న కేసు ఇది. ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో మరి కొద్దిసేపట్లో అయితే ఈరోజు ఈవినింగ్ వరకు అయితే మనకు హర్ష సాయి అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు, లేదంటే అదుపులోకి తీసుకొని విచారించవచ్చు. సో ఒక అమ్మాయి అయితే అతని మీద కేసు పెట్టడం జరిగింది, 2 కోట్లు పెట్టి. మీకు అందరికి కొంచెం ఐడియా వచ్చింటుంది ఆ అమ్మాయి ఎవరో, లెట్స్ మీకు అవగాహన అయితే అందరికి తెలిసి ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో. సో ఇది మరిన్ని ఏమైనా విశేషాలు తెలిస్తే మీకు ఈ కేసు గురించి మళ్ళీ ఒక వీడియో ద్వారా మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ.